అనటం కాదు, మా సమాజం అంతా చూస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి క్యాబినెట్లో మా వాటా ఎంత, ఉన్నటువంటి మా సోదరులకు, మా బీసీ ఆడబిడ్డలకు అదేవిధంగా మా బీసీ సోదరులకు వాళ్ళు ఏ శాఖలు కేటాయించారో మరి మా సమాజం అంతా చూస్తూ ఉంది. కేటాయించిన శాఖల్ని కూడా ఇవాళ అందులో వచ్చినటువంటి కాంట్రాక్ట్ల కోసం ఇవాళ లేనిపోని కుట్రలు చేసి ఇవాళ కొండా సురేఖ గారిని వారి యొక్క ఓఎస్డీని తొలగించడం అంటే ఈ బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని టచ్ చేయడం అనేటటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి బీసీలందరూ కూడా నిశితంగా పరిశీలిస్తా ఉన్నారు. ఇవి ఇక్కడ ఉన్నటువంటి డక్కన్ సిమెంట్కు సంబంధించినటువంటి పైసల పంచాయతీ కాస్త ఇవాళ మా బీసీ మంత్రుల దగ్గరికి చేరుకుంది. మా బీసీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు సహకరించకపోవటం, ఎవరైతే ఇవాళ అక్కడ ఉండబడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి అనుచరులు మరి డక్కన్ సిమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మరి వాళ్ళు అక్కడ ఉండబడినటువంటి పిఎస్బి దానికి సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ సంబంధించినటువంటి రిపోర్టులని వాళ్ళు అడిగినటువంటి వాళ్లకు సహకరించినందుకే ఇవాళ ఓఎస్డి అక్కడ ఉండబడినటువంటి మంత్రి గారికి సంబంధించినటువంటి కాంట్రాక్టులు తీసుకొని వచ్చి మరో రెడ్డి మంత్రి మరి వాళ్ళ R&B శాఖకు బదిలీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ అందులో ఉన్నటువంటి కాంట్రాక్టులని తన అనుచర గణానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి కాంట్రాక్టులు దోసుకున్నది చాలక తన మంత్రివర్గానికి సంబంధించినటువంటి కాకుండా కూడా మా బీసీ మంత్రి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి కాంట్రాక్టుల విషయంలో తలదూర్చి మరి వీటన్నిటికి కూడా ఈ బీసీలు మనకు సహకరిస్తలేరు. ఇవాళ ఎక్కడికక్కడ బీసీ వర్సెస్ ఓసీలుగా ఇవాళ చీలిపోతా ఉన్నారు, గెట్లు పెట్టుకుంటా ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా కూడా అన్ని పార్టీలలో ఈ చైతన్యం వచ్చిందనేటటువంటి